హలో. వరలక్ష్మి వ్రతం రోజు సాయంత్రము మా అత్తని పిలుచుకొని తాంబూలం ఇచ్చాను. ఇక మరుసటి రోజు కలశం అమ్మవారిని ఉద్వాసన చెప్పి పూజ అయితే అయిపోయింది. ఇకైతే ఒక కప్పు శనగపిండి వాటర్తో కలిపేసుకొని ఆయిల్లో అలా ఫ్రై చేసుకొని తీసి డీప్ ఫ్రై లేకుండా తీసి కొంచెం బరగ్గా మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఒక కప్పుకు చక్కెరకు 2 కప్పుల వాటర్ వేసి తీగపాకు వచ్చేలాగా చేసి అందులో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసేసాను. ఇక ఫోర్స్గా మిక్సీ చేసుకున్న ఈ శనగపిండి పొడినైతే దాంట్లో వేసాను. అది వేసినప్పుడు చాలా పల్చగా అయిపోయింది. నేను ఫ్లాప్ అయిందని భయపడ్డాను. కానీ అది కాసేపు వేడి తగ్గిన తర్వాత లడ్డు కట్టడానికి వచ్చింది. లడ్డు అయితే బాగా కుదిరింది. ఇక మార్నింగ్ రాఖీ కట్టకూడదంటేను ఈవినింగ్ వరకు వెయిట్ చేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత గాయత్రితో మా పిల్లలకు రాఖీ కట్టించాను. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఇద్దరైతే రాఖీకి మోతీ లడ్డు తినిపించి రాఖీలు అయితే మా గాయత్రి ఇద్దరికి కట్టేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.